కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల పెరికెపల్లి నుంచి దుద్దినపల్లి వెళ్లే రోడ్డుపై హై లెవెల్ వంతెన నిర్మాణం కోసం 347.45 లక్షలతో శంకుస్థాపన చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ దశాబ్ద కాలంగా బ్రిడ్జిలు లేక ద్వీపంలో మాదిరి తమ గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవతో బ్రిడ్జిలు శంకుస్థాపన చేసుకోవడం పట్ల గ్రామస్తుల హర్షం. గతంలో పెరకపల్లిలో వాగులో పడి కొట్టుకుపోయిన ఘటనలు ఎన్నో ఉన్నాయని ఇక నుంచి వర్షాకాలంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవన్న గ్రామస్తులు పెరకపల్లిలో హై లెవెల్ బ్రిడ్జిలకు శంకుస్థాపన చేసుకోవడం పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ కి తెలిపిన పెరకపల్లి గ్రామస్తులు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ సైదాపురం మండల పెరకపల్లి గ్రామానికి సంబంధించిన 2 రోడ్లలో హై లెవెల్ బ్రిడ్జిల నిర్మాణానికి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. పెరకపల్లి నుంచి వెన్కెపల్లి బ్రిడ్జ్ నిర్మాణానికి 3.47 కోట్లు, పెరకపల్లి నుంచి దుద్దినపల్లి మధ్య హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణానికి 3.47 కోట్లతో శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ప్రజల ఆకాంక్షల దాదాపు 7 కోట్ల రూపాయలు 2 బ్రిడ్జిల వల్ల పెరకపల్లి గ్రామం ద్వీపం నుంచి బయటపడి వివిధ గ్రామాలతో సంబంధాలు మెరుగుపడేలా సమాజంలో అడుగు పెడుతున్నారు. పెరకపల్లి గ్రామస్తులకు శుభాకాంక్షలు. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చాం, అనుమతులు పొంది టెండర్ ప్రక్రియ పూర్తయి పనులు పూర్తి చేయాలని చెప్పాం. ముఖ్యమంత్రికి, ఆర్థిక శాఖ మంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రికి ధన్యవాదాలు. సైదాపూర్ మండలం పెరకపల్లి గ్రామంలో ఈరోజు చాలా కాలంగా ప్రజలు ఆకాంక్షిస్తున్నటువంటి 2 ప్రధానమైనటువంటి రహదారులకు ఫౌండేషన్ వేసుకున్నాం. దాదాపు 7 కోట్ల రూపాయలకు సంబంధించిన ఈ 2 బ్రిడ్జిల వల్ల, రోడ్డు వల్ల ఈ గ్రామస్తులు ద్వీపం నుంచి బయటపడి ప్రజా జీవితంలో కూడా మిగతా గ్రామాలతో సంబంధాలు కలిసేటువంటి విధంగా రహదారి ఏర్పడుతుంది. ఇది గ్రామస్తులందరికీ శుభాకాంక్షలు. నేను ఎన్నికల సందర్భంగా వచ్చినప్పుడు చెప్పినారు, ఇది అనుమతి పొంది టెండర్ ప్రక్రియ అయి కాంట్రాక్టర్ కూడా విజ్ఞప్తి చేసినా తొందరగా పూర్తి చేయమని చెప్పి ఆ విధంగా ఈ యొక్క రవాణా సౌకర్యం కలగజేయడం పట్ల పెరకపల్లి గ్రామస్తులందరికీ కూడా మరి శుభాకాంక్షలు. ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి గారు చెప్పగానే మరి పంచాయతీరాజ్ శాఖ మంత్రి మిగతా అందరూ కూడా ఆర్థిక శాఖ మంత్రి సహకారంతో తీసుకురాగలిగినాం. వారందరికీ ధన్యవాదాలు. తప్పకుండా ఈ రోడ్డు వల్ల గ్రామస్తులందరూ సంతోషంగా వారి యొక్క జీవన స్థితిని మెరుగుపరుచుకుంటారని భావిస్తూ అందరికీ శుభాకాంక్షలు. మా పెరకపల్లి గ్రామానికి బ్రిడ్జ్ అయితే చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. మా ఊరికి ఇప్పుడు ఈ బ్రిడ్జ్ రావడం వల్ల పొన్నం ప్రభాకర్ సార్ వలన ఇది సాధ్యమైంది. ఎంతోమంది వచ్చారు, ఎంతోమంది మంత్రులు వచ్చారు, ఎంతో గవర్నమెంట్లు మారినాయి కూడా మాకు అసలు బ్రిడ్జ్ రాలేదు. ఈ సార్ దయ వల్లనే మాకు వచ్చింది. పొన్నం ప్రభాకర్ సార్కి చాలా ధన్యవాదాలు సార్. నేను 70 ఏళ్ళు ఉన్నాయి నాకు. ఇవరకు రోడ్డు నాకు తెలియదు. నేను నీళ్ళల్లో ఇంత దూరం కొట్టుకుపోయినాక నన్ను మొగోళ్ళంతా తెచ్చి పట్టుకొచ్చినారు. ఇప్పుడు ఈ రోడ్డు కావాలి. మా చేనులన్నీ అట్టే ఉన్నాయి. ఈ బాగా అత్తే మాకు 3-4 రోజులు బంద్ ఉంటాను బాయికాడి.